మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, రీసెంట్‌లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేసింది. సో, ఆ డబ్బులనేది విడుదల చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో, చాలామందికైతే సెకండ్ అంటే మనకు రెండో అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులనేది పడకుండా ఆగిపోయి ఉన్నారో అటువంటి వారు తిరిగి అప్లై చేసుకుంటే మరోసారి అయితే వేస్తామని చెప్పారు. సో, దీనికోసం చాలామంది నన్ను పర్సనల్‌గా కాల్ చేసి అడిగారు. కొంతమంది కామెంట్స్ రూపంలో అడిగారు. సో, చాలామంది అయితే అడుగుతున్నారనమాట. బ్రదర్ మాకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు ఏదైనా సరే మిస్టేక్స్ వచ్చి ఫస్ట్ విడుదల చేసినప్పుడు పడకపోతే సెకండ్ టైం అయితే వేస్తామని చెప్పారు. కానీ మేము చేసుకున్న తర్వాత కూడా మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డబ్బులైతే పడలేదు. ఎప్పుడు పడతాయి? ఏంటి అసలు దానికి సంబంధించిన ఏదైనా ఒక అప్డేట్ ఉంటే చెప్పండి బ్రదర్ అని చెప్పి చాలామంది అడిగారండి. సో, వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది. సో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తల్లికి వందనం పథకం ద్వారా మరోసారి ఈ యొక్క తల్లుల ఖాతాలలోకి డబ్బులైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విడత కంప్యూటర్లో బటన్ నొక్కి మరోసారి రెండో విడత కింద అయితే విడుదల చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించినటువంటి కొన్ని పనులైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ యొక్క పనులేంటి? ఏ తేదీన డబ్బులైతే ఖాతాలోకి వస్తాయి? ఎవరెవరికి వస్తాయి? సో, ఏ క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులకు తిరిగి డబ్బులు వేయడం జరుగుతుంది? కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే విద్యార్థులకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే మీరు ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే ఛానల్ని మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మన యొక్క ఛానల్ అనేది త్వరలో 10 లక్షలకైతే రీచ్ అవ్వబోతుంది. సో 10 లాక్స్ సబ్స్క్రైబర్స్ కనుక మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీ కనుక రీచ్ అయితే సో గోల్డెన్ ప్లే బటన్ కూడా వస్తుంది. సో దేవుడి దయ మీ అందరి అభిమానంతో సో అది తీసుకోవాలని చెప్పేసి నాకైతే ఒక చిన్న హోప్ అనమాట. సో ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. సో దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆయన సహాయం అయితే చేస్తూ ఉంటాడు. కానీ మీరైతే అభిమానం అయితే చూపించాల్సిన సమయం కూడా అయితే ఆసన్నమైంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. 2,000 రూపాయలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ అండ్ టాయిలెట్ ఫండ్ కింద తీసేసి మిగిలినటువంటి 13,000 రూపాయలనైతే నేరుగా తల్లుల ఖాతాలలోకి అయితే రీసెంట్లీ విడుదల చేయడం జరిగింది. అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి. సో ఒక్కొక్కరికి గరిష్టంగా 6 మందికి కూడా పడ్డాయండి. సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క 6 మందిలో కాకుండా కొంతమందికి ఒక్క పిల్లాడున్నా సరే కొంతమందికి పడలేదు. కొంతమందికి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లల్లో ఒకరికి పడి మరొకరికి పడలేదు. ఇంకొంతమందికి 8,600 లేదా 9,600 కానీ ఇట్లాగా కొంచెం అంటే ముక్కాలు భాగం అమౌంట్ పడి రిమైనింగ్ అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. సో వీటన్నిటికి సంబంధించి అసలు రీజన్ ఏంటి, ఏం జరిగిందనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే బాగా చెప్తాను చూడండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన స్కీమ్ డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ల బటన్ నొక్కి అమౌంట్ని రిలీజ్ చేసింది. సో ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఖాతాల్లోకి ముఖ్యంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేనటువంటి ఖాతాలకి డబ్బులు అయితే పడకుండా ఆగిపోయాయి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే ఏమి లేదండి, చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తెలియని వారి కోసం. సో తెలిస్తే లైట్ తీసుకోండి. ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ అనేది మనం చేసుకోవాలి. ఎవరైతే ఈ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రాదన్నమాట. సో కాబట్టి ఈ లింక్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిగి ఉండాలి. ఇక రెండో పాయింట్గా మనం వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ లేనటువంటి వారికి కూడా డబ్బులు వేయడానికి అవకాశం లేదు కాబట్టి వారికైతే వేయకుండా ఆగిపోయింది. వాళ్ళు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుంటే నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అనేది పడతాయి. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఎన్పిసిఐ మ్యాపింగ్తో పడలేదనుకోండి, మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి. మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు స్టేట్ బ్యాంకో లేదంటే మీరు యూనియన్ బ్యాంకో హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఏదో దానికి వెళ్ళేసి మీరు ఆధార్ కార్డు ఇచ్చి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయండి అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అయిపోయింది పోండి అని చెప్తారు. చేస్తాం పోండి, 4 అవర్స్లో యాక్టివేట్ అవుతుంది పోండి అంటారు. కానీ మీకు ఇక్కడ వాస్తవానికి అవ్వదన్నమాట. సో కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి అకౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుంది. లేదా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు కూడా మీ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ మీకు ఏ బ్యాంక్ అయ్యిందో లేదని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా పక్కన పెట్టేస్తే ఇక తర్వాత వచ్చేసి
చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు ఎవరైనా సరే ఈకేవైసీ పెండింగ్ ఉన్నటువంటి వారు వెంటనే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలండి. సో, ఎన్‌పీసీ పెండింగ్ ఉంటే ఎన్‌పీసీయే చేసుకోండి. ఈకేవైసీ పెండింగ్ అంటే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలనుకుంటున్నామని మీరు చెప్తే, వాళ్ళు మీ యొక్క బయోమెట్రిక్ తీసుకొని ఈకేవైసీ పథకానికి చేస్తారు. అక్కడికి మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుంది. చాలామందికి మరొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క తల్లి ఉంటారో వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాప్ ఎక్కడో ఒక దగ్గర అయి ఉండాలి. స్టూడెంట్ కూడా హౌస్ హోల్డ్ మ్యాప్ ఎక్కడో ఒకటి అయి ఉండాలి. అయితే చాలామందికి రేషన్ కార్డులో ఈకేవైసీ పెండింగ్ అనేది కొంతమందికి ఉందన్నమాట. సో, ఈ యొక్క రేషన్ కార్డులో ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోండి. వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి గ్రీవెన్సీలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికి కూడా సెప్టెంబర్ 15 నాటికంతా కూడా క్లియర్ చేయాలని కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. సో, వీళ్ళందరికీ స్క్రాబ్ అంతా కూడా పక్కకు తీసేసి జెన్యూన్‌గా ఎవరైతే అర్హత సాధించి ఉంటారో, సో గతంలో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌లో కరెంటు మీటర్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఉండదనేసి కొంతమందికి వచ్చింది. వాళ్ళు తిరిగి దీనికి సంబంధించి గ్రీవెన్స్ అయితే పెట్టుకునేటువంటి అవకాశం కూడా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండో పాయింట్‌కి వచ్చేసి కొంతమందికి ఏం జరిగిందంటే, వాళ్ళు ఇంటి స్థలం అనేది ఎక్కువగా 1000 చదరపు అడుగులు పట్టణ ప్రాంతాలలో, సో మనకు పల్లెటూరులో అయితే మనకు 1200 చదరపు అడుగులకు మించకుండా ఉండాలి. సో ఇట్లాంటి ఏవైతే మనకు కొన్ని షరతులు ఉన్నాయో వీటన్నిటికి కూడా అయితే ఒక్కొక్క దానికి కూడా ఇచ్చినప్పుడు చాలామంది అప్లై అయితే చేసుకున్నారు. సో అప్లై చేసుకున్న వారందరూ కూడా మీకు ఒక చిన్న సలహా అండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక లింక్ ఇస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించిన లింక్ అనమాట ఇది. ఆ లింక్ ద్వారా మీరేం చేస్తారంటే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. స్టేటస్‌లో గనక మీకు సక్సెస్ గనక ఉండి పేమెంట్ ఇన్ ప్రాసెస్ అని గానీ, లేదంటే మీకు ప్రొసీడింగ్ అని గానీ ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. సో, అలా కాకుండా మీకు ఇంకేదైనా కానీ ఎర్రర్ కనుక చూపిస్తే 300 యూనిట్స్ కరెంట్ బిల్ గానీ, లేదా గతంలో మీకు చూపించినటువంటి ఎర్రర్స్ ఏమైనా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరేం చేయాలంటే తిరిగి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్‌ని గానీ, లేదా మీరు సచివాలయంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్‌ని గానీ మీరు కొన్ని ప్రూఫ్స్ అనేది ఇచ్చి మరి తిరిగి అప్లై చేసుకోండి. దసరా కానుకగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండో విడత కింద డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మనకు సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరైతే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ ఖాతాలోకి పడతాయి. అయితే మీకు ఖచ్చితంగా గతంలో మీ ఫ్యామిలీలో ఒకరిద్దరికి పడకుండా ఉండి, మీకు పడకుండా ఉండి ఎట్లా ఉన్నా సరే అందరికీ కూడా పడతాయండి. మనకు ఫస్ట్ విడత విడుదల చేసినప్పుడు 10th చదివి ఇంటర్మీడియట్‌కి వెళ్ళే 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్‌కి వెళ్ళేటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పడలేదు. సో, వాళ్ళకి కూడా ఇప్పుడు పడతాయన్నమాట. సో, వాళ్ళకి డబ్బులైతే ఈ యొక్క విడతలో అయితే ఖచ్చితంగా పడతాయి. సో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్‌కి వెళ్ళేటువంటి విద్యార్థులకు కావచ్చు, 10th నుంచి ఇంటర్‌కి వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు. సో, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బులైతే ఖాతాల్లోకైతే పడతాయన్నమాట. సో, ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. అలాగే 6 సంవత్సరాలు ఒకటో తరగతి నుంచి 6 సంవత్సరాల వయసు కలిగి ఈ సంవత్సరమే ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే వారికి కూడా డబ్బులు పడతాయి. సో, అందరికి కూడా డబ్బులైతే మనకు దసరా కానుకగా తల్లుల ఖాతాలలోకి రూ. 15,000 చొప్పున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి అయితే వేయబోతున్నారు. వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే ఈ పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.